తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు 87 కోట్లు. అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే రోజుకు 1,00,000-2 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. దానికోసం 17,30,00,000 రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడే మన రేమత్ నగర్ లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం. ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర వాటికి ఒక 18 కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం. ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం 5 కోట్లు, సీసీ కెమెరాల కోసం 2.7 కోట్లు. ఇవన్నీ కేవలం జూబ్లీహిల్స్ నంబర్లు, నేను చెప్పేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఎలక్ట్రిసిటీ, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్ లో మీకు తెలుసు. ఎంత అధ్వానంగా, అసలు రోజుకి 9 గంటలు పవర్ కట్స్. హైదరాబాద్ లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బురాని అపార్ట్మెంట్ ఉండకపోతుండే, జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి. జనరేటర్లు లేకుండా, ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ ని కాంతిమయం చేసింది. 24 గంటల కరెంటు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో భాగంగా హైదరాబాద్ ని ఒక ట్రాఫిక్, ఒక ఎలక్ట్రిసిటీ ఐలాండ్ గా, అంటే 3 వైపులా ఎక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ గా బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా గానీ హైదరాబాద్ లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ ను ఒక ఐలాండ్ గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా 24 గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం. మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు 10 కట్టుకున్నాం. దానికి 455 కోట్లు. ఉచిత విద్యుత్ కూడా ఇవాళ ఏదో పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజు కొడతారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, చిన్న చిన్న సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక 50 కోట్లు. మొత్తం చూస్తే 505 కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో మొత్తంగా చూసినట్టయితే మరి ఓవరాల్ గా 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. హైదరాబాద్ లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్. దానికైన ఖర్చు మొత్తం 15,000 కనెక్షన్లకు 30 కోట్లు. అట్లాగే కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి, పైప్ లైన్ల నిర్మాణానికి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 9.5 చేసిన ఖర్చు 150 కోట్లు. మొత్తం కలిపితే 180 కోట్లు మంచినీళ్ల మీద వ్యయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అట్లాగే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో ఒక 75 కోట్లు వివిధ రూపాల్లో ఎస్ఎన్డిపి కింద ఇంక ఇతరత్ర పర్మనెంట్ సొల్యూషన్ కోసం 75 crores ఖర్చు చేసినాం. మిగతాయి కూడా యూసుఫ్ గూడలో కూడా ఒక 12 కోట్లు మంజూరు చేశాం. కానీ వాటి పనులు ప్రారంభించే లోపలనే మా ప్రభుత్వం పోయింది. దానివల్ల ఇబ్బంది అయింది. కానీ లేకపోతే ఎస్ఎన్డిపిలో 75 కోట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అట్లాగే పర్యావరణం, పచ్చదనం, పార్కులు, వాటి నిర్వహణ మీరు చూసినట్టయితే పార్కుల సుందరీకరణ, వాటి కోసమే దాదాపు జూబ్లీహిల్స్ లోని కళ్యాణ్ నగర్ లో ఇతర ప్రాంతంలో 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. తర్వాత మెయింటెనెన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఏ సిటీకి లేని విధంగా డిఆర్ఎఫ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వాటి నిర్వహణ కోసం, అంటే ఎమర్జెన్సీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఉండాలి అని చెప్పి దాని పేరు హైడ్రా అని మార్చి దాంతో అరాచకం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిఆర్ఎఫ్ పెట్టిందే మేము, ఈవీడీఎం అనే ఇన్స్టిట్యూషన్ పెట్టిందే మేము. దానికైన ఖర్చు జూబ్లీహిల్స్ లో 4.45 crore. అట్లాగే గుల్కాపూర్ కాల్వ, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు. షేక్పేట పక్కనే ఉండే మల్కం చెరువు, పేరుకు అది కొద్దిగా బయట ఉంటది షేర్లింగంపల్లికి, కానీ మల్కం చెరువు డెవలప్మెంట్ కూడా దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం మళ్ళొక్కసారి జస్ట్ సమరీ కోసం చెప్పాలంటే 5,328 కోట్లు. నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. బహిరంగ చర్చ పెడదాం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా, ఎక్కడ పెడతావో పెట్టు. దీస్ ఆర్ ద నంబర్స్. ఇది చూపెట్టి మేము ఓటు అడుగుతున్నాం. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది. మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు.
రెండేళ్లలో ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు, దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు, జుబ్లీల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం. మా సోదరుడు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు, మీరు ఏ గల్లీ కన్నవ్వండి జూబ్లీహిల్స్ లా ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది. ఏ గల్లీ కన్నవో, ఏ డివిజన్ అన్నవో, ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది, ఆయన శిలాఫలకం కనబడుతుంది, ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకు కనబడతాయి. ఇవేవి లేనట్టు, ఇవేవి నిజాలు కావన్నట్టు ఇలా డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని ఓటు అడగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక ఇవాళ పత్రికా మిత్రుల సమక్షంలో మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఈ నివేదికని జూబ్లీహిల్స్ లోని ప్రతి ఇంటికి పంపుతాం, జూబ్లీహిల్స్ లోని ప్రతి మనిషికి చేరవేస్తాం. తప్పకుండా దాని బేసిస్ లో ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్ కి అంటే, ఇగో ఇందుకు, ఇంత పని చేసినందుకు, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.